యా శరత్ గారు సార్ ఇవాళ కేటీఆర్ హరీష్ ఇద్దరు లేరు సార్, ఇది ఎక్కువ హైలైట్ అవుతుందా, కేసీఆర్ స్పీచ్ హైలైట్ అవుతుందా? ఒకటి సార్, ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడిన ప్రతి మాట విన్నాను నేను. అంటే రాముడికి హనుమంతుడు లాగా పాపం వెంట ఉన్న వ్యక్తి ప్రకాష్ నోట్ నుంచి మనం కేసీఆర్ కు వ్యతిరేకంగా చెప్పారు కదా, నన్ను బర్త్డే రోజు కలవనిస్తా అంటే కలవని ఇవ్వలేదు, నాకు కూడా ఇవ్వలేదు, ఆ తప్పులు చాలా ఉన్నాయి చెప్పారు. ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం విన్నాను ప్రకాష్ నోట ఏమని, అసలు వాళ్ళది ఎవరు మన కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు వాళ్ళ అవసరమే లేదు, వాళ్ళు అంటే ఒక రకంగా అంటే వాళ్ళ ప్రమేయమే లేదు అక్కడ అన్నట్టుగా మాట్లాడాడు. అది కొద్దిగా మోతాదుకు మించిందేమో అనిపించింది. మిగతా అన్నీ సరే విధేయుడు మాట్లాడిన మాటలే మాట్లాడినాడు. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ మీటింగ్ పోకపోవడాన్ని మనకు తెలంగాణలో తాడి చెట్టు ఎందుకు ఎక్కినారంటే దుడ్డెగడ్డికి అన్నట్టుగా ఉంటుంది సార్. అది వాస్తవము. ఈవెన్ మనతో బహిర్గతంగా ఈ అంటే ఇట్లా విశ్లేషణలో చెప్పకపోయినా ప్రకాష్ గారికి కూడా అంతరాత్మ ప్రబోధంగా ఆ ఫీలింగ్ ఉంటది. ఏమని, కేసీఆర్ లో మార్పు వచ్చింది, ఈ కుటుంబాన్ని తర్వాత ఈ కులతత్వాన్ని కొద్దిగా తగ్గించుకోకుంటే, బీసీ కంటెంట్ పెంచకపోతే, మళ్ళీ మాజీ ఉద్యమకారులను చేర్చుకోకపోతే, కొంత ప్రజాకోణంలో పోకపోతే పుట్టగతులు ఉండవు అనే రియలైజేషన్ వచ్చింది. కాబట్టి అంటే అతను ఆలోచించి తర్జన భర్జనలు చేసి వీళ్ళిద్దరు ఆడుతున్నారు ఇద్దరు కేసీఆర్ మన కేటీఆర్ అండ్ హరీష్ రావు. వీళ్ళతో ఏం జరగట్లేదు. వీళ్ళు ఒక రకంగా రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గంగా ఉన్నా కొంత లాభపడుతూనే పోయినాడు రాజకీయంగా, వీళ్ళిద్దరిని ముందర పెట్టి రాజకీయాలు చేస్తే. కాబట్టి ఆ విషయాలు గ్రహించే ఇక మళ్ళీ తను పగ్గాలు తన చేతికి తీసుకొని వ్యవహారం చేయాలన్న ఆలోచనలోనే ఆ రకంగా వచ్చినాడని నేను భావిస్తున్నాను సార్. తర్వాత రెండోది ఏంటంటే, అంటే మనం వాస్తవంగా గమనించాల్సింది ఏంటంటే, దొరల పాలనను తెలంగాణలో ఇక యాక్సెప్ట్ చేయరు సార్. వీళ్ళను ఈసడించుకుంటారు ప్రజలు. వీళ్ళు ఏదైనా వీళ్ళ కంటెంట్ తగ్గ దొరలంటే వెల్మ దొరలా లేకపోతే రెడ్డి దొరలా, వెలుమ దొరలు, అందులో రెడ్ల దొరల సంగతి కాదు. రెడ్లతోని అంత వీళ్ళని అంత ఎట్లా అంటే కట్లపాములాగా చూస్తారు సార్. వీళ్ళు అట్లనే చేసినారు. నిజంగా కూడా మంచి వాళ్లను కూడా దారిన పోయే వాళ్ళను కూడా కుట్టినటువంటి పాపాత్మలు. అందుకే ఇవాళ వీళ్ళు ఇంత నీచంగా కింద పడిపోయినారు. ఇప్పటికీ వాళ్ళు ఎంతసేపు ప్రజలదే తప్పు అంటున్నారు తప్ప, మాలో ఇంత అహంకారం వచ్చింది, మేము ప్రజలను దోచుకున్నాం, ప్రజలకు మోసం చేసినాం, ఎట్లా వచ్చినాయి దోచుకున్నాం అని చెప్తారు. అట్లా కాదు కానీ అది కాదు, పొరపాటు సరిదిద్దుకోవాలి కదా సార్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, తెలంగాణ ప్రజల్లో అంటే తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి అన్నాడని మనం అనొద్దు. మనలో మాటగా 2014లో వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితి ఏంది, ఆస్తులు అప్పులు ఇవన్నీ మర్చిపోయినారు. నాకెంత ఇస్తావు అన్నదే మర్చిపోయినారు తప్ప నువ్వు వీలుగా ఉండు. ఇప్పుడు గుమ్మడి నర్సయ్య ఎలక్షన్ నిలబెడితే గెలిపిస్తారా? అయిపోయింది. దోచుకో నాకు ఇవ్వు, నువ్వు ఎంత దోచుకుంటావు దోచుకో, మాకు సంబంధం లేదు, నా వాటా నాకు ఇవ్వు, అంతే తప్ప పబ్లిక్ ఒకటి భరత్ గారు ఎంత దోచుకుంటే దోచుకోదని నా సంగతి ఏంది చూడు ముందు అన్నది అంతే. దేశాన్ని దోచుకున్నా పర్లేదు కానీ నా సంగతి ఏందో చూడు అన్నదే పబ్లిక్. అది ఉంది మున్సిపల్ ఎన్నికల్లో, అదే చూసాం కదా మనం. భరత్ గారు ఒక్క విషయం, మీరు నన్ను అడిగారంటే నేను సమాధానం చెప్తాను. హరీష్ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది అనేటువంటి విషయం కూడా నేను అనుకుంటా కేసీఆర్ దృష్టికి వచ్చి ఉంటది. ఎందుకంటే అతని ఆలోచన సరళి, అతని పద్ధతులు, అతని వ్యవహార శైలి, మిగతా అన్ని కూడా ఆయన దృష్టికి వచ్చి ఉంటాయేమోనని నేను అనుకుంటా ఉన్నాను. మొత్తానికి ఏది ఏమైనా కానీ డెఫినెట్లీ హీ వాంటెడ్ టు గివ్ ఎ న్యూ లుక్. ఏమని, నేను కేవలం కుటుంబాన్ని మాత్రమే పోషించే తండ్రిని కాదు, తెలంగాణ ప్రజల తరఫున నేను ఉండాలనుకున్నాను. నాకు గతంలో కూడా ఇట్లానే ఉండేవాడిని, ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఇట్లానే ఉంటా అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి. అంటే ఇఫ్ యూ ఎనలైజ్ హిమ్ ఇంటెలెక్చువల్లీ, లేకపోతే అంటే నాకు కూడా చాలా ఏళ్ల నుంచి తెలుసు, అసలు హరీష్ రావు లేని సభ ఏదన్నా ఒకటి ఉంటే ప్రకాష్ ని చెప్పానండి. హరీష్ ఆర్గనైజ్ చేయని సభ అంటూ ఏదన్నా ఉందా? ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాత్రి 1:00, 1:30 వరకు హరీష్ రావు సభాస్థలి దగ్గర ఉండి మీటింగ్లు ఆర్గనైజ్ చేసేది. అట్లాంటి వ్యక్తి హరీష్ రావే లేడు అని అంటే, ఇప్పుడు ఆర్ఎం సుందరంను కలవడం ఏందండి, పెద్ద ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసినట్టుగా. ఇప్పుడు ఏంది, ఏ కేసులో కలుస్తారు?
వాళ్ళు ఉంటే వీళ్ళది ఏది రేపు 23వ తారీఖు నాడో ఏదో ఇది వస్తుంది కదా ఈ ఎమ్మెల్సీల కేసు, దాంట్లో ఖచ్చితంగా అజరుద్దీన్ తర్వాత కోదండరామును ఆపడానికని ఏదన్నా చేస్తే చేయవచ్చు గాక, దాని గురించి ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చు కాక, కానీ అది ఇంత పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. ఓకే. సో ఏది ఏమైనా కేసీఆర్ అంటే సరిగా ప్రకాష్ మాట్లాడినట్టు నేను మాట్లాడలేను అనుకోండి, కానీ యుద్ధంలో ఎట్లుంటది అంటే కొంత ఉత్సాహం నింపేటువంటి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు మనది, ఈ రకంగా కొట్లాడదామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపేటువంటి ఉపన్యాసం మాత్రం ఇవ్వలేదు. అంత పేలవంగా ఆయన ఉపన్యాసం జరిగిందని నా అభిప్రాయం సార్. రేవంత్ ఉపన్యాసం అది చెత్త. అసలు రేవంత్ది ఉపన్యాసం అనే కంటే మొరగడం అంటే బెస్ట్. అసలు అది ఉపన్యాసం. ఎవడైనా ముఖ్యమంత్రి సార్, ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి మాట్లాడడం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒక గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క భాషను మనం విశ్లేషించాలన్న ప్రయత్నం కూడా చేయకూడదు. ఎందుకంటే సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు సార్. ఎవడన్నా తండ్రి లాంటి వయసులో ఉన్న వ్యక్తిని నేను అతఃపాతాళానికి తొక్కుతా కేసీఆర్ అని, అది అవసరమా అక్కడ? అదేమన్నా ఎన్నికల సభనా? అక్కడికి పోయింది ఎందుకండి? ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు రివ్యూ చేయడానికని పోయి. మీ నియోజకవర్గమేనా పక్క నియోజకవర్గం మీద సార్? అట్లా అంత అవసరమా? నిజంగా అంత పెద్ద మునగాడు అయితే, అంత పెద్ద రాజకీయ చతురత ఉంటే ఆ సంజయ్తో రాజీనామా పెట్టి గెలిపించమని సార్. ఆయన అన్నుండి ఉండే, నేను సంజయ్తో రాజీనామా పెట్టి గెలిపిస్తా, నీవు జీవన్ రెడ్డిని అంత దగ్గర తీసుకున్నావు కదా, మళ్ళీ ఆయన నిలబెట్టి గెలిపించు అని అనేది ఉండే. నిజంగా రేవంత్ రెడ్డి అంత గొప్పగా మాట్లాడాలనుకుంటే, సందర్భం ఉంటే, ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బీఆర్ఎస్ కు చేస్తా అని అనగలిగిన వ్యక్తి ఆఫ్టర్ ఆల్ సంజయ్ తోని రాజీనామా పెట్టించి గెలిపించుకుంటా అని అనలేడా అండి? అది అందరికి తెలుసా అండి. రేవంత్ రెడ్డి ఉత్తరుడు వినరా? ఆయనతో ఏం వ్యూవర్షిప్ అయితే చెప్తా, కేసీఆర్ సభకు టీవీ వ్యూవర్షిప్ బాగుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మాట్లాడు కదా రేవంత్ రెడ్డి, 2-3 రోజులకు ఒకసారి మాట్లాడుతున్నాడు. ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కనబడ్డది. ఇవాళ మా ఛానల్ అయినా వేరే ఛానల్ అయినా కేసీఆర్ ఏం మాట్లాడతాడని వెయిట్ చేశారు. వ్యూవర్షిప్ అయితే బాగుంది. ఇప్పుడు కూడా చూస్తున్నారు చాలా మంది. ఈవెన్ కాంగ్రెస్ ఛానల్స్ లో కూడా కేసీఆర్ సభనే ఎక్కువ చూస్తున్నారు రేవంత్ రెడ్డి సభ కంటే. బట్ రేవంత్ రెడ్డి ఒకటే తేడా ఏంటంటే రోజు మాట్లాడుతున్నాడు ఆయన 2 రోజులకు ఒకసారి. ఈయన 6 నెలల తర్వాత వచ్చాడు. కేసీఆర్ 6 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి ఆ ఉత్సాహం ఉంది. ఏం మాట్లాడతాడు చూద్దామన్నది ప్రజల్లో కనిపించింది. భరత్ గారు, నా అనుభవం ఒకటి చెప్తాను సార్. నా అనుభవం ఒకటి మీకు చెప్తాను. ఏం జరిగిందంటే, ఈనాడులో పనిచేసే రోజుల్లో ఘట్టమనేని కృష్ణ, సినిమా యాక్టర్ కృష్ణ కాంగ్రెస్ తరఫున బాగా ప్రచారం చేసినాడు. అయినా సరే చిత్తుగా వాళ్ళు 85 ఎలక్షన్లు ఓడిపోయినారు. ఆ శ్రీధర్ మా కార్టూనిస్ట్ ఉంటాడు కదా, మా దగ్గర రిపోర్టర్ల దగ్గర వచ్చి రెగ్యులర్ గా కూర్చుండేవాడు అనమాట. మాతో అందరితో మాట్లాడేవాడు. అయితే నేను జోక్ చేసిన, ఏమని అసలు ఈ కృష్ణ బదులు సుత్తి వేలును పెట్టినా 4 ఓట్లు ఎక్కువ పడేదేమో కాంగ్రెస్ కు అని. అదే ఆయన కార్టూన్ గా గీసినాడు. అది ఎంత పేలింది అనుకున్నారు? అట్టనే అసలు ఒక అంటే పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారం అట. రేవంత్ రెడ్డితో ఒరగదు, ఏమి జరగదు. ఈ విషయం కాంగ్రెస్ వాళ్ళు గుర్తిస్తారు. తర్వాత భవిష్యత్తు అనేది ఉండదు సార్ కాంగ్రెస్ కి. ఈయన వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తా అని ఏదైతే ఈయన ప్రేలాపనలు చేస్తున్నాడో అది శుద్ధ అబద్ధం అనే సంగతి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ తెలుసు. నేను చాలా మంది కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతుంటే కదా, వాళ్ళు చెప్తున్నారు రేవంత్ రెడ్డి మా పుట్టి ముంచుతున్నాడు, మమ్మల్ని బొంద పెడుతున్నాడు. అంతా కాంగ్రెస్ అంతా పోయి తెలుగుదేశం పార్టీ స్థాయిలో ఆ స్థాయిలో మారుతుంది అనేటువంటి భావన కాంగ్రెస్ కార్యకర్తల్లో సహజంగానే వచ్చింది. వాళ్ళు ఎందుకు ఇంకా కూడా ఆయనను అబ్జర్వ్ చేసుకోవట్లే. భరత్ గారు, నేను పోవాల్సి ఉన్నది, ఒక్క మాట చెప్పిపోతా. చెప్పండి. ఇవాళ మన డిస్కషన్ లో 2 ముఖ్యమైన